గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ ఫస్ట్ సీజన్లోనే వాళ్ళు కప్పు కొట్టడం జరిగింది. వాళ్ళు వచ్చిన ఫస్ట్ సీజన్లో దాని తర్వాత రన్నర్స్ అప్ అయ్యారు. మెల్లమెల్లగా డౌన్ వెళ్ళింది వాళ్ళ పర్ఫార్మెన్స్. అండ్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ట్రేడింగ్ ఏదైతే చేశారో లాస్ట్ సీజన్ రుతర్ఫర్డ్ని వదిలేసుకున్నారు. వాళ్ళు చాలా సర్ప్రైజింగ్ మూవ్గా అనిపించింది. ముంబై ఇండియన్స్కి వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. మరి ఆప్షన్లో ఏం చేశారు, వాళ్ళ టీం ఎలా బిల్డ్ చేసుకున్నారో ఒకసారి చూద్దాం. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అసలు ఏ డౌట్ లేదు, వాళ్ళు చాలా చక్కగా ఆడుతున్నారు. లాస్ట్ సీజన్ కూడా రన్ స్కోర్ చేశారు. జాస్ బట్లర్ తను లాస్ట్ సీజన్ రన్ స్కోర్ చేశాడు, కానీ వరల్డ్ కప్లో అంత పెద్ద ఫామ్లో లేడు. మనందరం చూసాం తన ఫామ్ ఒక కన్సర్న్ ఉంది. రషీద్ ఖాన్ ఫామ్ కూడా చాలా పెద్ద కన్సర్నే. మరి ఎవరు 4 ఫారెన్ ప్లేయర్స్ని ఆడిపిస్తారు? గుజరాత్ టైటన్స్ ఫామ్ వైపు వెళ్తారా లేకపోతే పేర్ల వైపు వెళ్తారా? అది మనం వెయిట్ చేసి చూడాలి. కగిసో రబాడా సేమ్ థింగ్, తన ఫామ్ కూడా చాలా గొప్పగా ఏం లేదు. గ్లెన్ ఫిలిప్స్ ఫామ్లో ఉన్నాడు. అందుకని అంటున్నా ఫామ్ ప్లేయర్స్ వైపు వెళ్తారా, పేర్ల వైపు వెళ్తారా, బిగ్ స్టార్స్ వైపు వెళ్తారా అనేది చూడాలి. షారుఖ్ ఖాన్ ఉన్నాడు ఫినిషర్గా. మొహమ్మద్ సిరాజ్ లాస్ట్ సీజన్ కూడా డీసెంట్గానే బౌలింగ్ వేశాడు. అర్షద్ ఖాన్ ఇంకొక ఆల్రౌండర్ ఉన్నాడు. రాహుల్ టివాటియా యాజ్ యూజువల్గా తన ఫినిషింగ్ టచెస్ చాలా బాగా అందిస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఆ మిడిల్ ఆర్డర్లో ఆఫ్ స్పిన్ కూడా వేయగలుగుతాడు కాబట్టి తను కూడా 11లో ఆడే అవకాశం ఉంటుంది. జేసన్ హోల్డర్ని తీసుకున్నారు. దట్ ఈస్ అ వెరీ ఇంప్రెసివ్ బై. రూథర్ఫర్డ్ని వదిలేసిన తర్వాత జేసన్ హోల్డర్ మీరు వరల్డ్ కప్లో కూడా చూశారు, బౌలింగ్ అంటే బౌలింగ్ వేయగలుగుతాడు, ఫినిషింగ్ టచెస్ కూడా అందించగలుగుతాడు యాజ్ అ ఫినిషర్గా. కాబట్టి దట్స్ అ గుడ్ బై ఫ్రమ్ జీటీ. సాయి కిషోర్ లాస్ట్ సీజన్ కూడా ఆడాడు, దాని ముందు సీజన్ కూడా ఉన్నాడు. టామ్ బ్యాంటన్ మిడిల్ ఆర్డర్లో కావాలంటే ఒకవేళ జాస్ బట్లర్ ఫామ్లో లేకపోతే టామ్ బ్యాంటన్ని ఆడించే అవకాశం ఉంది, ఆర్ గ్లెన్ ఫిలిప్స్ని కూడా ఆడించే అవకాశం ఉంది. ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ విభాగంలో ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ సీజన్ ఎలా వేసాడో అందరం చూసాం. హీ వాజ్ అవుట్ స్టాండింగ్. సో ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, ఇషాంత్ శర్మ, గుర్నూర్ బ్రార్, లుక్అవుట్ ఫర్ దిస్ నేమ్. గుర్నూర్ బ్రార్ తను 140 క్లిక్ చేయగలుగుతాడు. ఐ థింక్ ఈ సీజన్ వాళ్ళు ఆడిపించే అవకాశం ఉంది గుర్నూర్ బ్రార్ని. అశోక్ శర్మ కూడా 150 దాకా టచ్ చేస్తాడు అశోక్ శర్మ. సో ఈ సమ్మన్ ఐ థింక్ జీటీ వాళ్ళు ప్రమోట్ చేస్తారు ఈ సీజన్, ఎందుకంటే కగిసో రబాడా ఫామ్లో లేడు ఇందాక మాట్లాడుతున్నట్టు. అండ్ లూక్ వుడ్ ఇంకా పృథ్వీరాజ్ ఎర్రా ఫాస్ట్ బౌలర్స్ అయితే చాలామంది ఉన్నారు, ఆప్షన్స్ ఉన్నారు. కానీ ఓవర్సీస్ ఎవరిని పిక్ చేస్తారు? వాళ్ళు ఇన్ఫార్మ్ ప్లేస్ వైపు వెళ్తారా, గ్లెన్ ఫిలిప్స్, టామ్ బ్యాంటన్ వైపు వెళ్తారా, లేకపోతే సూపర్ స్టార్స్ వైపు వెళ్తారా, జాస్ బట్లర్ ఇంకా కగిసో రబాడా అలాంటి ప్లేస్ వైపు వెళ్తారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.